హాయ్ హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం నెక్స్ట్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. లాస్ట్ ఎపిసోడ్లో హారీ వాళ్ళ పేరెంట్స్ తన్ని బాధ పెట్టుంటారు. దాంతో హైజిన్కి కాల్ చేస్తుంది. కానీ హైజిన్ చిన్తో బిజీగా ఉండటంతో ఆ ఫోన్ కాల్ లిఫ్ట్ చేయదు. యాక్చువల్గా సంజున్తో డేట్ ఫిక్స్ చేసుకుంటుంది తనతో మాట్లాడి ఆ విషయం అంతా చెప్పేయడానికి. సో సంజున్ చెప్పిన ప్లేస్కి వచ్చి వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ అక్కడ హారీ రాదు. చాలా వెయిట్ చేసి తనకి కాల్ చేస్తాడు. దాంతో తను బార్లో ఉందని తెలుసుకుని అక్కడికి బయలుదేరుతాడు. ఈ లోపల హారీ చాలా తాగేసి బాధలో ఉంటుంది. అప్పుడే ఒక అబ్బాయి వచ్చి తనతో ఫ్లర్ట్ చేస్తూ చాలా ఘోరంగా మాట్లాడుతూ ఉంటాడు. దాంతో తనకు కోపం వచ్చి తను కూడా తిరిగి తిడుతూ ఉంటుంది. అప్పుడే సంజున్ మధ్యలోకి వచ్చి వాళ్ళని సముదాయించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ తను ఎక్కువ మాట్లాడుతూ ఉండటంతో హారీ తన దగ్గర ఒక పైనాపిల్ ఆర్ట్ లాగా ఉంటే దాంతో వాడిని కొట్టేస్తుంది. వాడికి తలకి బ్లడ్ వస్తుంది. తర్వాత తన చెయ్యి కూడా గట్టిగా తగులుంటుందన్నమాట. తర్వాత వాళ్ళని ఎలాగో సర్దుమణికి ఇస్తాడు సంజును. తర్వాత వాడు వెళ్ళిపోయాక చూస్తే సంజున్ ఫోర్ హెడ్ మీద కూడా ఒక చిన్న గీత ఉంటుంది. దాంతో హారీ కొంచెం ఫీల్ అవుతుంది. తర్వాత హైజిన్కి విషయం తెలిసి బార్కి వెళ్ళి హారీ కోసం వెతుకుతూ ఉంటుంది. కానీ వీళ్ళిద్దరూ హాస్పిటల్కి వెళ్ళి ఉంటారు. అక్కడ హాస్పిటల్లో మెడిసిన్ అంతా తీసుకొని బయటకు వస్తారు. థాట్ఫుల్గా ఆలోచించి సంజును తనని కన్వీనియంట్ స్టోర్కి తీసుకెళ్ళి తనకు కావాల్సినవి తీసిచ్చి తర్వాత రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తింటూ ఉంటారు. ఇక్కడ సంజును ఒక డిష్ తెప్పించి ఆ డిష్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. పాస్ట్లో వాళ్ళిద్దరూ కలిసి ఇష్టంగా తినేవాళ్ళు అని. కానీ హారీకి దాని గురించి ఏం గుర్తులేకపోయినా కూడా ఏదో యాక్ట్ చేస్తూ ఉంటుంది. తర్వాత సంజున్ అంటాడు, హైజీన్ తన లైఫ్లోకి వచ్చాక తన లైఫ్ డార్క్ నుంచి లైట్గా ఎలా మారింది అలా తన్ని పొగుడుతూ ఉంటాడు. అదంతా విన్నాక హారీకి బ్రేకప్ చెప్పాలంటే మనసు రాలేదు. సో ఇప్పుడు తన్ని బాధ పెట్టకూడదని కొంచెం కామ్ ఉంటుంది. తర్వాత తను సంజాన్ కైండ్నెస్కి ఇష్టపడుతూ ఉంటుంది సంజున్ని. నెక్స్ట్ డే మార్నింగ్ సంజును రెగ్యులర్గా కాఫీ షాప్కి వెళ్ళి అక్కడ కాఫీ ఆర్డర్ ఇచ్చి కూర్చోంటాడు. ఈసారి వెయిట్రెస్ కేర్ఫుల్గా ఆ ఫ్లవర్ వాస్ని తీసేస్తుందనమాట. తర్వాత కాఫీ తీసుకొని బయటికి వెళ్తూ ఉండేటప్పుడే యాక్సిడెంటల్గా పక్కన బెంచ్ మీద ఒక డైరీ చూస్తాడు. ఆ డైరీని పట్టుకొని కూర్చుంటాడు. అప్పుడే ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి హైజీన్ చిన్నప్పుడు ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందన్నమాట. దాంతో తిను అర్థం కాక ఏంటి నేను నిజంగానే హైజీన్ని చిన్నప్పుడు ఉన్నట్టే చూస్తున్నాను అని కొంచెం ఆలోచనలో పడిపోతాడు. తర్వాత తీరా చూస్తే తను హైజీన్ వాళ్ళ చెల్లెలు హైరిన్ అనమాట. సో తను డిమాండ్ చేస్తుంది, నా డైరీ నాకు ఇచ్చేయి అని. దాంతో నా ఫ్రెండ్ అచ్చం నీలాగే ఉంటుంది, హైజీన్ తన పేరు అంటే తను చెప్తుంది హైజీన్ మా అక్క అని. దాంతో ఓకే నువ్వు అమ్మాయి ఫ్రెండ్వా అని చెప్పి తను కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి హైజీన్ కూడా వస్తుంది. వీళ్ళిద్దరిని చూసి షాక్ అయిపోతుంది. దాంతో తన్ని పిలవడానికి ట్రై చేసి కుదరకపోయేసరికి ఇంకా ధైర్యం చేసి సంజున్కి కాల్ చేసి చీఫ్ ఎడిటర్ నిన్ను అర్జెంట్గా కలవాలంటుంది అని చెప్పి అంటుందన్నమాట. తర్వాత తను ఆఫీస్కి అర్జెంట్గా వెళ్ళిపోతాడు. తర్వాత ఆఫీస్లో మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. అందరూ అప్సెట్గానే ఉంటారు. ఎందుకంటే తన బిహేవియర్ చాలా రూడ్గా ఉంటుంది. అలాగే ఎన్ని ప్రపోజల్స్ ఇచ్చినా వాటన్నిటిని డస్ట్బిన్లో వేసేస్తాడు. తను అందరితో అలాగే రూడ్గా బిహేవ్ చేస్తున్నాడు. తన ప్రేమించిన అమ్మాయితో తప్ప మిగిలిన వాళ్ళందరితో అలాగే ఉంటున్నాడు. ఇంటికి వెళ్ళే దారిలో బ్యూటిఫుల్ స్కైని చూసి ఒక ఫోటో తీసి అది హారీకి పంపించి నువ్వు ఎలా ఉన్నావు, నీ దెబ్బ తగ్గిందా అని అడుగుతాడు. అది హారీ చాలా లోన్లీగా ఫీల్ అవుతూ ఉండటంతో ఆ మెసేజ్ తనకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదే సేమ్ టైంలో ఇక్కడ హైజీన్ కూడా ఆఫీస్ నుంచి స్కైని ఒక ఫోటో తీసుకుంటుంది. కానీ ఇక్కడ షిన్ను ఆ ఫోటో మధ్యలోకి వచ్చి తన్ని డిస్టర్బ్ చేస్తాడు. దాంతో తను తిడుతుంది. కానీ షిన్ను బస్లో ఒక ఓల్డ్ లేడీకి హైజీన్ ప్లేస్ ఇవ్వటం చూసి తిన్ని ఇష్టపడటం స్టార్ట్ చేస్తాడు. తిను బయట ఎంత అగ్లీగా ఉన్నా లోపల చాలా బ్యూటిఫుల్ అని అనుకుంటాడనమాట. తర్వాత హారీతో కలిసి ఇంటికి వెళ్తుంది. తను ఫ్రెష్ అయ్యే టైంకి డైరెక్టర్ తన్ని బ్యూటిఫుల్గా తయారవ్వమని చెప్పిన మాటలన్నీ గుర్తొచ్చి తను తయారవుతుందనమాట. అది అలాగే ఆఫీస్కి వచ్చాక అందరూ చూసి షాక్ అవుతారు. నెక్స్ట్ వేరే అబ్బాయి ఆఫీస్కి సంబంధించిన వాళ్ళని పికప్ చేసుకోవడం కోసం 4 o'clockకి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. తనతో పాటు ఎవరు వస్తారు అని అడిగితే ఎవరు తనతో వెళ్ళడానికి ఇష్టపడరు. అప్పుడే హైజీన్ తన చెయ్యి ఎత్తుతుంది. అది యాక్చువల్గా తను వెళ్ళాలని ఎత్తదనమాట. షిన్ను తన్ని ట్రిక్ చేస్తాడు. ఆర్మ్‌పిట్ దగ్గర నీకు హోల్ ఉంది అంటే అది చూసుకోవడం కోసం చెయ్యి ఎత్తుతుంది. కానీ అదేమో చెయ్యి రైజ్ చేసింది అనుకుని తను అనుకుంటాడు. సో ఎగ్జాక్ట్గా 4 o'clock వచ్చి కార్లో కూర్చుంటాడు. తర్వాత చూస్తే కార్ కదులుతుంది. ఎవరా అని చూసేసరికి అక్కడ హైజీన్ కూర్చోంటుంది. నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా అని అడుగుతాడు. దాంతో హైజీన్ చెప్తుంది, నాకు థియరీలో 100కి 100 వచ్చాయి, కానీ ప్రాక్టికల్స్లో ఆల్మోస్ట్ ఫెయిల్ అయ్యాను అనే టైంకి తను కొంచెం
భయపడినట్టు చూస్తాడు. లేదు లేదు పాస్ అయిపోయాను అని చెప్తుంది. తనకి తన బాస్ అంటే చాలా హేట్. కానీ తనతో జోవియల్‌గా ఉండడానికి ట్రై చేస్తుంది. కానీ ఈ ప్రాసెస్ అంతా సంజును ఇగ్నోర్ చేస్తాడు. ఆ టైంలోనే ఎక్కడికి అని అడుగుతుంది కానీ తను చెప్పడు. తర్వాత తీరా చూస్తే ఆల్మోస్ట్ వాళ్ళు దూరం ఉండే ఎయిర్‌పోర్ట్ కోసం హైవే ఎక్కేసుంటారు. వెనక్కి తిరగడానికి లేదనమాట. బూత్ దగ్గరికి వచ్చేస్తారు. అక్కడ కరెక్ట్‌గా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఈ ఈ పర్సన్ ఇంకా ఇప్పుడు మిస్ అయితే ఇంకోసారి తనని పట్టుకోవడం చాలా కష్టం. సో, అది తన వల్లే తప్పయిందనుకోని చుట్టూ చూసి అక్కడ ఒక అబ్బాయి బయట అమ్ముతూ ఉంటాడు. ఆ అబ్బాయి దగ్గరికి సంజున్ని తీసుకెళ్ళి తన్ని ఒప్పించి ఆ బైక్‌లో తన్ని ఎయిర్‌పోర్ట్‌కి పంపిస్తుంది. ఆ అబ్బాయి చాలా బాగా డ్రైవ్ చేసి తన్ని ఎయిర్‌పోర్ట్‌కి చేర్చేస్తాడు. తర్వాత సంజున్ అక్కడికొచ్చేసరికి అన్నీ కరెక్ట్‌గా అయిపోయుంటాయి. దాంతో తను హ్యాపీగా ఫీల్ అయ్యి మంచిగా మాట్లాడడానికి ట్రై చేస్తుంది. కానీ సంజున్ ఏం అసలు ఆలోచించకుండా తన్ని చాలా ఘోరంగా తిడతాడు. "నీ వల్ల ఇదంతా అయింది. ఎప్పుడు ఇలాగే ఉంటావు. క్లమ్జీగా ఉంటావు. నువ్వు అసలు పనికిరావు" అని. తర్వాత కొంచెం తను చాలా డిసప్పాయింట్ అవుతుంది. తర్వాత తను కార్ తీసుకొని వెళ్ళబోతుంటే ఆ డోరు ఆపేసి తను మాట్లాడటం స్టార్ట్ చేస్తుంది. "ఇదంతా నీ వల్లే జరిగింది. నీలాంటి పర్సన్‌ని నేనసలు ఎక్కడా చూడలేదు. నీకు ఎంత ఇగ్నోరెన్స్ ఉందో తెలుసా? నేను అడిగాను ఎక్కడికి అని. కానీ నువ్వు చెప్పలేదు. అంతా ఇగ్నోర్ చేసావు నన్ను. ఇదంతా నీ వల్లే. నీలాంటి అహంకారిని నేనెక్కడ చూడలేదు" అని చెప్పి టపామని డోరేసేస్తుంది. తర్వాత 2 బ్యాగ్స్ ఫుల్‌గా రైస్ కేక్ తీసుకొని ఇంటికి వెళ్తుంది. అక్కడ హైజీన్‌కి కాల్ చేసి అడుగుతుంది. "వెళ్లి మనం డ్రింక్ చేద్దామా? నేను చాలా బాధలో ఉన్నాను" అని అడగడానికి కాల్ చేస్తుంది. యాక్చువల్‌గా హైజీన్‌కి హారి మెసేజ్ చేస్తుందనమాట. ఇక్కడ హారి కూడా చాలా డిసప్పాయింటెడ్‌గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ తనతో లంచ్ చేయడానికి వస్తాడు. ఎందుకంటే లాస్ట్ టైమ్ తను చే చేసుకున్నారు కదా దీనికి. సో, సారీ చెప్పి మీ పిన్నిని నువ్వు మంచిగా అర్థం చేసుకోవాలి. తను చాలా మంచిది అని చెప్తాడనమాట. కానీ తనకి చాలా ఫీల్ అయ్యి, అవును. మీరు అలాంటి సెన్సిటివ్ ఫ్యామిలీతోనే కలిసి డిన్నర్ చేయండి. నాలాంటి స్పాయిల్ చైల్డ్‌తో అసలు కలవద్దు అని చెప్పి తనొచ్చేస్తుంది. సో, తను కూడా చాలా సాడ్‌గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆఫీస్ దగ్గర చాలా వర్షం పడుతూ ఉంటుంది. అది చూసి ఆహ్, సిన్ హైజీన్ ఒక అంబ్రెల్లా ఓపెన్ చేసి వెళ్ళబోతూ ఉంటుంది. ఆ అంబ్రెల్లా యాక్చువల్‌గా సింజును హారీకి ఇచ్చుంటాడనమాట. సింజున్ దాన్ని చూస్తాడు. కానీ కోయిన్సిడెన్స్ ఏమో అనుకోని కామ్ అయిపోతాడు. అది కొంచెం దూరం వెళ్ళాక హైజీన్ కూడా గమనిస్తుంది. కానీ ఆహ్, తర్వాత ఏముందిలే అనుకుని లోపలికి వెళ్ళిపోతుంది. అక్కడ హారీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. హారీ కానీ హైజీన్ మెసేజ్ చూసుండదనమాట. తను ప్రాబ్లమ్‌లో ఉంది కదా! సో, స్విమ్మింగ్ పూల్‌లో ఉంటే తను మెంటల్‌గా కొంచెం ఫిక్స్ అవుతుందని ఆ నీళ్ళల్లో సోక్ అవుతూ ఉంటుంది. కానీ మూడ్ ఎలాగా బాగుపడదు. తర్వాత బయటకొచ్చేసి సింజున్ ఆ టైంకి జిమ్‌కెళ్తాడనమాట. తన్ని కలుద్దామని వెళ్తుంది. నేను జిమ్‌కెళ్తున్నాను అనటంతో ఓకే. నువ్వు క్యారీ ఆన్ అని చెప్పి తను వెళ్తూ ఉంటుంది. సో, తను జిమ్‌ని డిచ్ చేసి తను హారీని కార్ ఎక్కించుకొని బయటికి తీసుకెళ్తాడు. అలాగే అక్కడ బ్యాడ్మింటన్ కూడా ఆడతాడు. తర్వాత తన్ని కేర్ చేస్తూ ఉంటాడు. దాంతో తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫస్ట్ టైమ్ వాళ్ళ అమ్మని మిస్ అవుతున్నానని సుంజున్‌తో ఓపెన్ అప్ అయ్యి మాట్లాడుతూ ఉంటుంది. దాంతో సుంజున్ కూడా చెప్తాడు, "నేను పాస్ట్‌లో అలాగే ఉండేవాడిని. మర్చిపోయావా? ఆ టైంలో నువ్వే నన్ను ఫ్రెండ్‌లా ట్రీట్ చేసి ఆ డార్క్‌నెస్ నుంచి బయటికి తీసుకొచ్చావు" అని చెప్తాడనమాట. దాంతో హారీ కొంచెం వరీ అవుతుంది. ఇక్కడ హైజిన్ ఫుల్‌గా డ్రింక్ చేసేస్తుంది. తన ముందు చిన్నొచ్చుంటాడు. తన వర్క్ అప్పుడే అయిపోయి ఉంటుంది. తినని చూసి వచ్చి తనకి కంపెనీ ఇస్తూ ఉంటాడు. తను బాగా తాగేసి ఫుల్ రెడ్‌గా అయిపోతుంది తన ఫేస్. చిన్నికు తన్ని బాగా ఎగతాళి చేస్తూ ఉంటాడు. తర్వాత తను బయటకొచ్చి విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. దాంతో చిన్నికు కొంచెం ఇరిటేటెడ్‌గా ఫీల్ అయ్యి ఇంటికెళ్దాం పద నిన్ను ఇంట్లో వదులుతాను అంటాడు. కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి తనకి సింజున్‌కి ఒక సీక్రెట్ ఉంది తెలుసా అని చెప్పడానికి ట్రై చేస్తూ మత్తెక్కువయ్యేసరికి కామ్‌గా అయిపోతుంది. తర్వాత బయట తన వస్తువులన్నీ బ్యాగ్‌లోంచి పడేస్తుంది. అందులో తన ఫోన్ తీసుకొని సంజున్‌కి కాల్ చేస్తుంది. తన కాలు లిఫ్ట్ చేయగానే, "నువ్వు చాలా బర్డ్ పర్సన్‌వి తెలుసా? ఇంతకుముందు నువ్వు ఇలా ఉండేవాడివి కాదే. అయినా కూడా నీకో విషయం తెలుసా? నేనే హైజీన్" అంటుంది. కానీ సంజును ఏం షాక్ అయినట్టు కనిపించకుండా, "నువ్వు డ్రంక్ చేశావా? డ్రంక్ చేస్తే తొందరగా అలాగే సేఫ్‌గా ఇంటికెళ్ళిపో" అని చెప్తాడనమాట. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇక్కడ తను ఫుల్‌గా వామిట్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే హారి వచ్చి తన్ని కంఫర్ట్ చేస్తుంది. అలాగే చెప్తుంది, "షిన్యాకొచ్చి నిన్ను నైట్ వదిలిపెట్టాడు. అలాగే తన మీద మొత్తం వాంతి చేసేసుకున్నావు" అని చెప్పగానే తను కొంచెం ఎంబారస్డ్‌గా అలాగే యాక్ట్‌గా ఫీల్ అవుతుంది. తర్వాత తను వర్క్‌కెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుందనమాట హారి. అప్పుడు హైజీన్ తన్ని చూసి కొంచెం నోటీస్ చేస్తుంది. లాంగ్ ప్యాంట్స్ ఏసుకో ఉంటుంది. యాక్చువల్‌గా ఏమైంటుందంటే నైట్ టైమ్ తన్ని కేర్ చేస్తూ ఉన్నప్పుడు సుంజున్ చెప్తాడనమాట, "బయట చాలా కోల్డ్‌గా ఉంది. నువ్వు షార్ట్ వేసుకోవద్దు ఫ్యాషన్ కోసం. సో,
లాంగ్ పైన్స్ వేసుకుంటే కోల్డ్ నీకు తగలకుండా ఉంటుంది అని చెప్పడంతో తన మాట వింటుందన్నమాట. వాళ్ళ ఫాదర్ చెప్పినా కూడా ఎప్పుడూ వినుండదు. తర్వాత ఇక్కడ హైజీన్ వర్క్‌కి వెళ్తూ ట్రాఫిక్ దగ్గర ఆగుంటుంది. తన ఫోన్‌లో చూస్తే సింజన్‌కి కాల్ చేసినట్టు కాల్ రికార్డ్ చూస్తుంది. దాంతో తను భయపడిపోతుంది. డ్రింక్ చేసి ఏమన్నా మాట్లాడానా అని షిన్యక్‌ని కలవంగానే అడుగుతుంది. నేనేమన్నా తనతో ఏమన్నా మాట్లాడానా బ్యాడ్‌గా అని. దాంతో షిన్యక్ ఏం మాట్లాడలేదు. నేను చెప్పను అని చెప్పి తన్ని టీజ్ చేస్తూ ఉంటాడు. అలాగే కీపాల్ అనే దాన్ని ఐటెమ్‌ని కొనిపించమని అడుగుతాడనమాట. తర్వాత కొనిస్తే తర్వాత చెప్తాడు, "నువ్వు బాస్టర్డ్ అని తిట్టబోతుందేమో అప్పుడు నేను తీసుకొని నీ దగ్గర నుంచి ఫోను ఆపేశాను" అని చెప్తాడు. దాంతో సింజన్ చాలా అవమానంగా ఫీల్ అవుతుంది. ఫీల్ అవుతుంది. అంతే మరి ఈ పార్ట్ ఇక్కడితో అయిపోయింది. ఇంకో పార్ట్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ మరి.